టీఆర్ఎస్ మొత్తానికి తన పంతం నెగ్గించుకుంది, 5 అభ్యర్థులను గెలిపించుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. నరసింహ, చెప్పండి, టీఆర్ఎస్ లో ఎలాంటి భావాలు వ్యక్తమవుతున్నాయి? అంటే సెలబ్రేషన్స్ లో మునిగిపోయినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి క్రాంతి మనం చూస్తున్నట్టుగా టీఆర్ఎస్ మొత్తం సంబరాలు స్టార్ట్ అయినాయని చెప్పుకోవాలి. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యంగా ఉదయం నుంచి కొంత టెన్షన్ ఉండేది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వారం రోజులుగా కొంత టెన్షన్ అయిన పరిస్థితి చూస్తుంది. ఇప్పటికి మాత్రం కాసేపటి క్రితమే ఫలితాలు వెల్లడాయి. ఇటు 5 స్థానాల్లో పోటీ చేసిన 5 స్థానాలు అధికార టీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఉత్కంఠ రేపింది. దాదాపుగా వారం రోజులుగా ఫలితాలకు, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఫిరాయింపులు ఉంటాయి, క్రాస్ ఓటింగ్లు ఉంటాయని చాలా చర్చ జరిగినప్పటికీ చివరికి ఎట్టకేలకు అధికార పక్షం తమ 5వ అభ్యర్థిని బలం లేకుండా నిలబెట్టింది. ఎలా విజయం సాధిస్తుందని చెప్పేసి కొంత విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా 5 గెలుచుకున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం మాత్రం టీడీపీకి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేల ఓట్లు నోటా ఓట్లు వేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఓట్లు వ్యాలిడ్ కాలేదని మనకు సమాచారం ఉంటుంది. అంటే పరోక్షంగా ఈ 5 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షానికి సహకరించారన్న వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి అధికార పక్షం తాము ఊహించిన దానికన్నా తమ అధిక ఓట్లే సాధించాము, 2వ ప్రయారిటీ అనే ప్రచారం కూడా జరిగినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే తాము మొత్తానికి కైవసం చేసుకున్నామని ఆనందోత్సవాలు ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ లో వ్యక్తమవుతుంది. ఒక రకంగా ముఖ్యమంత్రి ఎంత ప్రయారిటీగా తీసుకున్నారు ఎన్నికలనే మనం చూసాము. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే ఖచ్చితంగా అసెంబ్లీని కూడా రద్దు చేస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితిలో జరిగిన ఎన్నికకు సంబంధించి చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన 5 ఓట్లు వ్యాలిడ్ కాలేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీళ్ళు పరోక్షంగా అధికార టీఆర్ఎస్ కి హెల్ప్ చేశారా అనే అంశం పైన కూడా కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మొత్తానికి రాజకీయంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించి రేపు ఏడాది పూర్తి చేసుకోకపోతున్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చాలా కీలకంగా ప్రతి పార్టీ 3 పార్టీ కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు కూడా అభ్యర్థిని బరిలో నిలిపిన పరిస్థితి చూసాం. 6 సీట్లకు గాను 7 పోటీ చేశారు. ప్రస్తుతం 6 విజయం సాధించారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థి ఏవైతే వేం నరేందర్ రెడ్డి ఉన్నారో చాలా ఘోర పరాజయాన్ని చెవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత కనీసం ఈ ఎన్నికలైనా కాసింత గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తామని ఈ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది, ముఖ్యంగా టీడీపీ, బీజేపీలు. కానీ ఆ పరిస్థితి మనకు కనిపించలేదు. మొత్తానికి టీడీపీ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ జరిగిన తర్వాత కూడా ఈ ఉదయం జరిగిన ఎన్నికల్లో దాదాపు 5 మంది ఇన్వాలిడ్ ఓట్లు వేయడం వెనుక ఏంటనే విషయంలో కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అవగాహన కల్పించామని చెప్తున్న నేపథ్యంలో కావాలని చేశారా, ఇంటెన్షన్ గా చేశారా, లేకపోతే అధికార పక్షానికి బెనిఫిట్ కావడానికి, ఉపయోగపడడానికి చేశారని కొంత చర్చ జరుగుతుంది. మొత్తానికి మరోవైపు అధికార క్రాంతి ఈ గెలుపు టీఆర్ఎస్ పార్టీకి అంటే ఎంత ఊపినిస్తుందని అనుకోవచ్చు. అసలు చూస్తున్న వెనకాల సెలబ్రేషన్స్, ఈటల రాజేందర్ కూడా నేతలందరూ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. క్రాంతి, ఖచ్చితంగా అధికార టీఆర్ఎస్ కి ఇవి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ కూడా గతంలో ఎన్నడూ చేయలేని ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఎన్నికలు మనకు చాలా ముఖ్యము, మనము బలము ఆశించిన బలం లేకున్నా ఇతర పార్టీలకు సంబంధించి ఇతర రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 5వ అభ్యర్థిని నిలబెడుతున్న నేపథ్యంలో 5వ అభ్యర్థి ఓడిపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పరుస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాంటి పరిస్థితులు తన పైకి తీసుకొస్తే మాత్రం ఏకంగా అసెంబ్లీనే రద్దు చేస్తారని కేసీఆర్ ప్రకటన చేసిన విషయాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ సంబరాలకు సంబంధించి మనం చూస్తే అధికార టీఆర్ఎస్ కి చాలా కీలక ఎన్నికలు. ఎందుకంటే ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో జరిగిన ఎలక్షన్లకు సంబంధించి ఖచ్చితంగా గెలిచి మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో తమ ప్రత్యేకతను చాటుకోవాలనే అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వచ్చింది టీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి విజయం కోసం జరిగిన కసరత్తును చూస్తే మనం చాలా కీలకం. దాదాపు 3 రోజుల పాటు మాక్ పోల్ నిర్వహించారు. ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. సీనియర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కూడా 3 రోజుల పాటు జరిగిన మొత్తం శిక్షణ కార్యక్రమానికి మాక్ పోల్ అయితే నిర్వహించారో దానికి మొత్తం హాజరయ్యారు. మరొక వైపు టీఆర్ఎస్ నేతలు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పిన మరో పార్టీ ఎంఐఎం రాజకీయంగా చూస్తే ముఖ్యంగా నల్గొండ ఎన్కౌంటర్ తర్వాత కొంత పరిస్థితులు మారాయి. ఎంఐఎం కొంత టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక ఎన్నికల్లో మొత్తం ఎంఐఎం తమ పూర్తి మద్దతు పలికింది. 7 సభ్యులు ఎంఐఎం పార్టీకి సంబంధించిన 7 సభ్యులు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు పలికిన పరిస్థితి మనం చూసాం.